పాతపట్నం పంచాయతీ పరిధిలోని కె గోపాలపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గ్రామానికి సచివాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా పలువురు కుటుంబాలు బీజేపీలో చేరారు. చెప్తే వినబడుతుంది. అటు ఇటే బాగుంది. వచ్చింది అనుకోండి, మనకి ఇదే బాగుంది. ఫోన్లే 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 గోపాలపురం ప్రజలారా, జనాలు ఎలక్షన్ లేదు, ఓట్ల కోసం మీ దగ్గరికి రాలే. మొదట మీరు అందరికీ గమనించారు. ఇప్పుడేమి ఎలక్షన్ లేదు, మీరు ఓట్లు వేయండి అని అడగడానికి రాలే. అర్థమైంది కదా? మరి ఎందుకు వచ్చినట్టు? అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ప్రజలందరికీ దేశంలో జరుగుతున్న పరిస్థితి తెలియాలి. నిజంగా బాబురావు గారి కోసం నేను చెప్తున్నాను కాదు, కానీ ఇలాంటి వ్యక్తి ఈ ఊర్లో ఉండడం ఈ ఊరు గొప్పతనం. బాబురావు గారు ఈ ఊర్లో ఉండడం ఈ ఊరు గొప్పతనమే. ఎందుకంటే ఆయన కొన్ని వీడియోలు పెడుతుంటాడు. నిజంగా ఏ రైతుకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, ఎవరికి కానీ అంత అవగాహన ఉండదు. ఆయన అడిగే ప్రశ్నకి సూటిగా ప్రశ్న ఉంటుంది, సమాధానం చెప్పలేక చాలామంది ఆయన తిరగబడ్డానికి కారణం ఆయన తప్పు చేసినందుకు కాదు, ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. కోపం, ఉక్రోషం వస్తుంది. భారతీయుడు సినిమా మీరు ఎవరైనా చూసినారా? భారతీయుడు సినిమా వచ్చిన మీరు ఎవరు చూడలేదేమో. అందులో ముసలాయన క్వశ్చన్ వేస్తుంటారు పెద్దానికి. నేను అందుకే నీకు భారతీయుడు అని పేరు పెట్టాను. మీ బాబురావు గారు తప్పకుండా సాల్వ్ చేస్తారు, అవన్నీ తీరుస్తారనమాట. ఎవరైనా రైతులైనా ఎవరైనా, అంటే ఓన్లీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఫార్మింగ్ అయినా ఏదైనా సరే మీ ప్రాబ్లమ్స్ అనేది మన పేపర్లో రాసి ఇవ్వాలంటున్నారు సార్. మీరు అన్నీ ఎవరైనా ఒకరంటే ఒక లీడర్ ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరిని అడగాలి. మీరు వచ్చి చెప్పాలి, మాకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు రాయండి, సార్తో చెప్పండి అని చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఆ తరువాత రైతులు ఎక్కడ ఉన్నారు? రైతులకి టైం సరికి కూటమి ప్రభుత్వం అంటున్నాం, కానీ కూటమి ప్రభుత్వం కరెక్టే, కానీ గుండెతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అదే ఆ సమస్య కూడా త్వరలో మీకు పరిష్కారం చేయడానికి కూడా కృషి చేస్తారు. మాకు తెలిసి 40 సంవత్సరాలు అయింది, కానీ పాతిక కేజీలు కూడా ఎకరాకి అయ్యండి తోపులారండి మాట మెరగలేదు. మరి అలాగే ఎందుకు అవుతుందని మీకు అర్థం అవ్వాలి, ఎందుకు అవుతుంది, దేని గురించి అవుతుంది. నాయకులు కాదు, ఇక్కడ నాయకుల సమస్య కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అవుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే ఎక్కడికి వెళ్తుందని మనం అది కనిపెట్టాలి. ఎల్వి కృష్ణారావు గారు, సంజయ్ గారిని, అలాగే భాస్కర్ రావు గారు,
రాజనప్పరావు గారు పూర్వ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు. మన హెచ్ గోపాలపురం జనరల్ సెక్రటరీ బీజేపీ నారాయణరావు. ప్రసాద్ గారు, పూజారి ప్రసాద్ అంటాం, మన అమ్మవారి గుడి పూజారి, బీజేపీ సెక్రటరీ ఆయన కూడా.